అందరికీ నమస్కారం. వేమన పద్యామృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వేమన రాసిన మరొక ఆణిముత్యం లాంటి పద్యం గురించి చెప్పుకుందాం. ఆయన రాసినటువంటి పద్యాలన్నీ కూడా అంటే ఒకవైపు నైతిక విలువల్ని పెంపొందింపజేసే పద్యాలైతే, అదేవిధంగా మరొక వైపు ఆధ్యాత్మిక కోణములో రాసినటువంటి పద్యాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందింపజేసే పద్యాలు, సామాజికమైనటువంటి దురాచారాలను ఎండగడుతూ రాసినటువంటి అనేకమైనటువంటి పద్యాలు ఉన్నాయి. మచ్చుకు మరొకటి. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దేవుండు, విశ్వదాభిరామ వినురవేమ. రాతి బొమ్మకు రంగైన వలువలంటే చీరలు, పట్టు వస్త్రాలు ఎందుకు? అదేవిధంగా గుళ్ళు గోపురములు, కుంభములు, కుంభాభిషేకాలు, అదేవిధంగా కుంభములుగా రాసులుగా అన్నం పోసి వడ్డించడాలు, ఇవన్నీ అవసరమా? ఆ రాతి బొమ్మ తింటుందా? ఆ రాతి బొమ్మ తనకు ఇల్లు కట్టమని, గుడి కట్టమని అంటుందా? తనకు అభిషేకం చేయమని కోరుతుందా? కానీ వాస్తవానికి ఏ రాతి బొమ్మ కూడా ఆ విధంగా అడగదు. కానీ మనిషే ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అంటే అసలు విషయాన్ని తెలుసుకోకుండా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని ఉపనిషత్తులు చెప్తున్నప్పుడు, దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవమైనప్పుడు, ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ స్వరూపులే అయినప్పుడు, మళ్ళీ రాతి బొమ్మల్ని దేవుళ్ళుగా ఆరాధించడం ఏంటి? అంటే విగ్రహారాధన అనేది సనాతన సాంప్రదాయంలో లేదు. ఋషి సాంప్రదాయంలో విగ్రహారాధన లేదు. గురుముఖత, గురువు నుండి శిష్యుడు, మళ్ళా ఆ శిష్యుడు గురువైన తర్వాత అతని నుండి ఈ గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా జీవన్ముక్తులు కావడం అనేటువంటిది జరిగింది తప్ప విగ్రహారాధన అనేది సనాతనమైన అంటే తొలివేద కాలంలో విగ్రహారాధన అనేది కనిపించదు. ఋషి ధర్మం మాత్రమే, ఋషి సాంప్రదాయం మాత్రమే కనబడుతుంది. అందుకే వేమన ఈ కర్మకాండల్ని, అందులో భాగంగా విగ్రహారాధనను కూడా ఆయన వ్యతిరేకించాడు, తీవ్రంగా నిరసించాడు. ఆకలి ఉన్న వారికి ఇంత అన్నం పెట్టండి, కట్టుకోవడానికి గుడ్డ లేని వారికి గుడ్డ దానం చేయండి, కనీసం ఇల్లు కూడా లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించండి. అంతే తప్ప సర్వాంతర్యామి అయినటువంటి భగవంతునికి గుడి అవసరమా? ఈ విగ్రహాలు అవసరమా? భగవంతునికి ఆకారమే లేదు కదా. అసలు దైవం అంటే విశ్వ చైతన్యం. సమస్త ప్రపంచంలో ఈ విశ్వ చైతన్యమే పరమాత్మగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ పరమాత్మకు ఎలాంటి ఆకారం లేదు. ఆకారం లేనటువంటి భగవంతునికి ఆకారం కల్పించి ఇలా ఆరాధన చేయడము సరైనటువంటిది కాదు అని వేమన చెప్పాడు. ఆ మేకపోతులను, అదేవిధంగా కోళ్ళను బలిచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సరైనటువంటిది అని వేమన ప్రశ్నించాడు. దేవుడు అంటే అందరికీ దేవుడే కదా, అందరికీ దేవతే కదా. మన మనుషులకేనా? కుక్కలకు, నక్కలు, సమస్త ప్రాణికోటి కూడా దేవతే అయినప్పుడు, మనకు దేవత అయినప్పుడు మేకపోతులకు కూడా దేవతే కదా. మేకలకు దేవతే, గొర్రెలకు దేవతే, కోళ్ళకు దేవతే, అన్నిటికీ దేవత అయినప్పుడు అంటే మనం తినడం కోసం దేవత పేరు మీదుగా, దేవుని పేరు మీదుగా మూగజీవాలను బలి ఇవ్వడం అనేటువంటిది సరైనది కాదు అని వేమన విగ్రహారాధనను, ఈ బలులను ఆయన ఖండించాడు, నిరసించాడు. అదేవిధంగా నిత్యాశ్రంలో చెప్పబడింది, మృత్యుంసమేకో బహుబాండ రూపం సువర్ణమేకం బహుభూషణాన్ని గోక్షీరంతమేకం బహుదేను జాత ఏకాపరాత్మ బహుదేహవర్తి అని. మట్టి ఒకటే కానీ కుండలు రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా బంగారం ఒకటే కానీ రకరకాల ఆభరణాలు ఏ విధంగా ఉంటాయో, పాలు ఒకటే తెల్లగా ఉంటాయి కానీ రకరకాల ఆవులు ఎలా ఉంటాయో, పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ సకల ప్రాణుల రూపంలో ఉన్నాడు. కాబట్టి సకల ప్రాణుల్లో
ఉన్నటువంటి ఆ పరమాత్మను, ఆ దైవాన్ని గుర్తించలేక ఈ రాతి బొమ్మలను ఆరాధించడం అనేటువంటిది సరైనది కాదు. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవము, నీవే ఆ దైవ స్వరూపానివి. సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ఆ విశ్వ చైతన్యమే పరమాత్మ. దాన్నే సమిష్టి చైతన్యం అంటారు. అదేవిధంగా వెష్టి చైతన్యమే ఆత్మ. ఆ పరమాత్మయే ఆత్మలుగా, అనేకమైనటువంటి ఆత్మలుగా పరిణామం చెందడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆత్మయే పరమాత్మగా మళ్ళీ మారడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ విశ్వ చైతన్యమే, సమిష్టి చైతన్యమే వెష్టి చైతన్యంగా మారుతుంది. అది నీలో, నాలో, అంతటా ఉన్నటువంటిది. అందుకే ప్రహ్లాద చరిత్ర భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుని ఎందెందు వెతికి చూచిన అందందేయగలడు అని. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు అంటే చైతన్యం, ఈ విశ్వ చైతన్యం అనేటు అంతటా ఉంది. కాబట్టి దాన్ని గుర్తించాలి, ఆ దైవతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ దైవతత్వాన్ని విగ్రహారాధన ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. గురువును ఆరాధించడం ద్వారా గురుముఖత తెలుసుకోవడం జరుగుతుంది. గురుముఖత మాత్రమే సాధ్యం. కాబట్టి గురుముఖేన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటిపి అని చెప్పడం జరిగింది. కోట్ల గ్రంథాలను చదవడం వల్ల కలిగే జ్ఞానం కన్నా గురుముఖత విన్నటువంటి జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి గురు శిష్య పరంపరగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది తానే దైవం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తరించేటువంటి మార్గం ఈ గురు శిష్య సాంప్రదాయంలో ఉన్నది తప్ప విగ్రహారాధనలో ఏమాత్రము లేదు అని వేమన కరాఖండిగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది. ధన్యవాదాలు.